అందరికీ నమస్తే అండి. సో ప్రజెంట్ మనం ఎక్కడ చూసినా కూడా రాజ్ తరుణ్, లావణ్య వీళ్ళ విషయమే మనకు ఎక్కడ చూసినా కనిపిస్తుంది. చాలా వైరల్‌గా అయిపోయింది. అసలు అక్కడ ఎవరిది తప్పు ఉన్నది, ఎవరి మీద ఎవరు తోస్తున్నారనే విషయం గురించి మనం మాట్లాడుకుంటే మనతో పాటు డాక్టర్ రాజేష్ కుమార్ గారు ఉన్నారు, సుప్రీంకోర్టు అడ్వకేట్. ఇంతకుముందు కూడా చాలామంది సెలబ్రిటీస్ కేసులు కూడా డీల్ చేశారు. సో రీసెంట్గా పల్లవి ప్రశాంత్ కేసు కూడా సార్ గారే డీల్ చేయడం జరిగింది. సో మరి ఈ కేసు గురించి అసలు ఎవరిది తప్పు ఉంది సార్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సో ఈ కేసులో చూసుకున్నట్లయితే మరి రాజ్ తరుణ్ తప్పు ఉందా, లేకపోతే లావణ్య తప్పు ఉందా? సో మీరేమంటారు సార్? ఇప్పుడు ఇద్దరిది తప్పని మనం కంక్లూడ్ కాలేమండి. బట్ జనరలైజ్గా అయితే ఇట్లాంటివి ఇన్సిడెంట్స్ చాలా సొసైటీలో జరుగుతున్నాయి. వీ షుడ్ టేక్ ద డిసిషన్ యాజ్ పర్ అప్రాప్రియేట్లా. బట్ నిన్న విషయం వచ్చేసి సూసైడ్ విషయం అనేది డెత్ అంతా తప్పండి యాక్చువల్గా. అది అట్లాంటి డిసిషన్ తీసుకుంటే మీకేం న్యాయం జరగదు. సూసైడ్ ఇస్ నాట్ సొల్యూషన్ ఫర్ ఆల్ ద ప్రాబ్లమ్స్, లీగల్ ప్రాబ్లమ్స్ ఇన్ ఎయిదర్ మ్యాట్రిమోనియల్ రిలేషన్షిప్స్ ఆర్ లివింగ్ రిలేషన్షిప్స్, సో అండ్ సో వాట్ ఎవర్ ప్రాపర్టీ రిలేషన్షిప్స్లో. మనం ఆ మెసేజ్ వచ్చింది కాబట్టి మనం 100కి డయల్ చేసి మనం కంక్లూడ్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా చాకచక్యంగా పోలీస్ వాళ్ళు కొలాబరేషన్తో నార్సింగ్ పోలీస్ వాళ్ళు కనెక్ట్ అయ్యి లొకేషన్ని ట్రేస్ చేసి మరీ ఆమెను కాపాడడం అయితే జరిగింది నైట్ 1 o'clock. అవును. అయితే ఎవరైతే లావణ్యకు సంబంధించి అడ్వకేట్ ఉన్నారో కళ్యాణ్ దిలీప్ గారు, సో ఆయన ఏం చెప్తున్నాడంటే కోర్టుకి 700లకు పైగా ఆధారాలు ఇచ్చామంటున్నారు. సో మరి ఇక్కడ ఎవరి తప్పని మీరు అనుకుంటున్నారు? మనకి ఇప్పుడు మనం ఏం ప్రైమ్ ఆఫీస్లో మనం లేదు కాబట్టి ఇప్పుడు మీడియాలో జరుగుతున్న వార్తలకి మనం అనాలిసిస్ చేసుకోవచ్చు. అంతేగాని మనం అక్కడి నుంచి ప్రైమ్ ఆఫీస్ ఫ్యాక్ట్స్కి వెళ్తే అల్టిమేట్లీ ద జడ్జి విల్ టేక్ ద ప్రాపర్ జస్టిస్ యాజ్ పర్ అప్రాపరియేట్లో యాజ్ పర్ ద మెరిట్స్ ఆఫ్ ద కేసు. బట్ ఇక్కడ సూసైడ్ చేసుకుంటాం, వాళ్ళు కారణం వీళ్ళు కారణం అనేది తప్పు యాక్చువల్గా. సో ఆమెకు చెప్పాం, మీరు ఒక్కరిగా ఉండకండి, ఫ్యామిలీతో సపోర్ట్ తీసుకోండి, ఫ్రెండ్స్ అండ్ కిన్తో ఉండండి, డెఫినెట్గా మీరు సపోర్ట్ చేసుకోండి అని చెప్పడం జరిగింది. బట్ అంతలోపే వాళ్ళ బ్రదర్ కూడా వచ్చినట్టున్నారు. బట్ ఈ మెసేజ్ రావడంతో మేము కూడా అలర్ట్ అయ్యి తెలంగాణ పోలీస్ సహకారంతో సహాయ సహకారంతో మనము ఈ ఇన్సిడెంట్ అయితే మనము నిలదొక్కున్నాం. అంటే సెలబ్రిటీస్ సంబంధించి కేసులు ఏ విధంగా డీల్ చేయబడతాయి సార్? ఇప్పుడు సెలబ్రిటీస్ ఇప్పుడు చట్టం ముందు అందరు సమానులే, చట్టానికి అందరు సమానులే. సెలబ్రిటీ అని నార్మల్ అని ఎవరిని చూడరు. ఏదైనా పాత ఐపీసీ సిఆర్పిసి ఒక లెక్క, ఇప్పుడు కొత్త ఐపీసీ అది కొత్త సెక్షన్స్ అన్నీ కూడా ఒక లెక్క. దాంట్లో అందరికీ సమానమే. ఆర్టికల్ 14 ప్రకారము చట్టంను అందరికీ సమానమే. చట్టం ఎవరికి చుట్టం కాదు. ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ సినిమాలో చూసినాం. అది కూడా ఇప్పటికీ అందరికీ ఫ్రీక్వెంట్గా వర్తిస్తుంది కూడా. అంటే ఇప్పుడు రాజ్ తరుణ్ మీద 420, 493, 506 ఈ సెక్షన్ కింద అయితే కేసు నమోదైంది కదా సార్? కేసు ఎవరి మీద పెట్టుకోవచ్చు అండి. మీ మీద కూడా ఏమైనా కేసు పెట్టుకోవచ్చు. 500 పెట్టుకోవచ్చు, 506, 504. అల్టిమేట్లీ ద జడ్జిమెంట్ ద ఆనరబుల్ జస్టిస్ విల్ టేక్ ద డిసిషన్ యాజ్ పర్ అప్రాపరియేట్. వాళ్ళు మన మెరిట్స్ ఆఫ్ ద కేస్ బట్టి జడ్జి పెట్టచ్చు. బట్ కొన్ని పోలీస్ వాళ్ళు చేసేటప్పుడు కొన్ని మెరిట్స్ ఆఫ్ ద కేసు ఏంటంటే అబోవ్ 7 years ఉంటే మాత్రం వాళ్ళు రిమాండ్కి తరలించడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో మనం ఇంటర్వ్యూ బెయిల్ కానీ యాంటిసిపేటరీ బెయిల్ కానీ మనం హైకోర్టు నుంచి తీసుకోవచ్చు. దాని తర్వాత ఒకవేళ ఫెయిల్ అయితే మళ్ళీ బెయిల్స్ అని 1, 2, 3 ఆప్షన్స్ ఉంటాయి. బెయిల్ రాని పర్సన్స్ ఎవ్వరు ఉండరు. చాలామందికి మ్యాక్సిమం అందరికీ వస్తాయి కాబట్టి బెయిల్ కొన్ని రోజులు ఉంటారు. కొంచెం ఒక లెక్క 30 days అటు ఇటు మెరిట్స్. సో దాని లెక్కన మళ్ళీ ఇప్పుడు అమ్మాయి ఉంది, ఆ అబ్బాయి మ్యారేజ్ చేసుకుంటారని అడిగితే నాకేం తెలుసు. ఇప్పుడు 100% చేసుకుంటారంటే మనకు గ్యారంటీ ఇవ్వలేం కదా. ఆయనకి ఇష్టం ఉంటే చేసుకుంటాడు, లేకపోతే హీ విల్ గో యాజ్ పర్ లా. ఆయనకు మనసు ఎట్లా చెప్తే అట్లా వెళ్ళిపోతాయని చెప్పాను యాక్చువల్లీ. అంటే వీళ్ళు 11 years నుంచి రిలేషన్షిప్లో ఉన్నామంటున్నారు కదా సార్. సో మరి దానికి సంబంధించి ఇప్పుడు మనం ఎక్కువ ఛాన్సెస్ చూసుకున్నట్టయితే లావణ్య సైడ్ చూపిస్తున్నారు. ఆమెకి ఎక్కువ చాలా మంది సపోర్ట్ కూడా చేస్తారు. సపోర్ట్ ఎవరైనా చేసుకోవచ్చు. సపోర్ట్ అల్టిమేట్లీ ద జస్టిస్ విల్ గివ్ ద ప్రాపర్ జస్టిస్ కదా. మన సపోర్ట్ వచ్చినంత మాత్రాన జడ్జిమెంట్ డిఫైడ్ అవుతుంది. ఏదున్నా మనకు ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్, ప్రైమ్ ఆఫీసీ ఎగ్జామినేషన్, క్రాస్ ఎగ్జామినేషన్, చీఫ్ ఇవన్నీ ఉంటుంది కాబట్టి బేస్డ్ ఆన్ దట్ ఓన్లీ విల్ టేక్ ద మనకు జడ్జిమెంట్ వస్తుంది. అంతేగాని ఒకరికి బయాస్డ్గా ఎప్పుడూ రాదు యాక్చువల్లీ. అంటే ఇంతవరకు మీరు చూసిన న్యూస్ ప్రకారం కావచ్చు, లేకపోతే మీకు అనుభవం పట్టి కావచ్చు, వీళ్ళిద్దరిలో ఎవరిది ఎక్కువ తప్పు ఉందంటారు సార్? అట్లనేం లేదండి. బట్ ఇద్దరికి పాజిటివ్స్ ఉన్నాయి, ఇద్దరికి నెగిటివ్స్ ఉన్నాయి. అల్టిమేట్లీ ద మిస్టేక్ ఎవరిదని ధర్మాసనం చెప్తుంది యాక్చువల్లీ. అంటే మీకు ఇప్పటివరకు అదే సెలబ్రిటీస్ పరంగా అంటే చాలా సెలబ్రిటీస్ అనే కాదు, ఇప్పటివరకు కూడా చాలా కేసులో మీకు చాలా అనుభవం ఉంది సుప్రీంకోర్టు అడ్వకేట్. బట్ ఇది అంటే ఆ సెక్షన్స్ అనేటివి కొంచెం మార్పు చెంది వేరే ఫ్యామిలీ సెక్షన్స్ పడవచ్చు యాక్చువల్గా. ఇప్పుడు మ్యారేజ్ అయ్యింది అంటే ఒక సెక్షన్, మ్యారేజ్ కాలేదంటే ఒక సెక్షన్, అయ్యింది మళ్ళీ ఇవన్నీ సెక్షువల్ ఇంటర్ కోర్స్, మ్యారేజ్ అయితే సెక్షువల్ ఇంటర్ కోర్స్ చేసుకోకుండా ఇంకేం చేస్తాను. లీగల్గా మ్యారేజ్ అయిపోయినాక సెక్షువల్ ఇంటర్ కోర్స్ 100% ఉంటుంది. మ్యారేజ్ ఒక అనదర్ మీనింగ్ దాంట్లో ఇట్స్
ప్యాకేజ్, ఇట్స్ నాట్ ఏ సింగిల్ ఆఫర్. దాంట్లో అన్ని ప్యాకేజెస్ ఉంటాయి. ఒకరు బాధలు షేర్ చేసుకుంటారు, ఒకరు సంతోషాన్ని షేర్ చేసుకుంటారు, సెక్షువల్ ఇంటర్కోర్స్ అవుతారు. డెఫినెట్లీ అది లీగల్గా ఉండే పద్ధతి కాబట్టి వీ కాంట్ కామెంట్ ఆన్ దట్. అంటే మరి అబార్షన్ చేయించడం అయితే ఇల్లీగలే కదా సార్? అబార్షన్ ఈజ్ ఆల్సో ఇల్లీగల్ అని చెప్పలేమండి. ఇది లీగలే, బట్ 3 months బిఫోర్ చేయించారా, 5 months బిఫోర్ చేయించారా, అప్పుడు దాని బేస్ బట్టి లీగల్ ఇల్లీగల్ మనం చెప్పగలుగుతాం. అంతేగాని ఇట్స్ కంప్లీట్ ఇల్లీగల్, అబార్షన్ ఇల్లీగల్, అది లీగల్ అని చెప్పడానికి లేదు. బీర్ బాటిల్తో కొట్టాడు, అవన్నీ చూద్దాం. ఇప్పుడు మనం ప్రైమ్ ఆఫీసీ ఉంటే నిజంగా కొట్టింటే నిజంగా ఆయనకు కూడా పనిష్మెంట్ ఉంటుంది యాక్చువల్గా. బట్ డిఫరెంట్ సెక్షన్స్ ఒక్కొక్క దానికి ప్రైమ్ ఆఫీస్ బట్టి ద లీగాలిటీస్ విల్ బి చేంజ్ కదా. అయితే ఇప్పుడు లావణ్యకు సంబంధించి ఎవరైతే న్యాయవాది ఉన్నాడో కళ్యాణ్ దిలీప్, ఆయన కంప్లీట్గా రాజ్ తరుణ్దే తప్పు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. సో దానికి ఏమంటారు? ఇప్పుడు ఆయన ఆమె వకాలత్తు తీసుకున్నాడు కాబట్టి కంప్లీట్గా రాజ్ తరుణ్ తప్పు అనొచ్చు. ఆయన వర్షన్, నేను అదే చెప్పాను లావణ్య కూడా. మీ వర్షన్లో మీరు చెప్తారు, ఆయన వర్షన్లో, రాజ్ తరుణ్ వర్షన్లో రేపొద్దు నన్ను పెట్టుకున్నా, వేరే వాళ్ళని పెట్టుకున్నా ఎవరైనా తన క్లయింట్ కాపాడాలని చూస్తారు. అంతేగాని ఈ క్లయింట్తో కేసు తీసుకొని ఆ క్లయింట్కి న్యాయం చేయాలని ఎవరు చూడరు కదా. అల్టిమేట్లీ ద జడ్జి విల్ టేక్ ద ప్రాపర్ జస్టిస్ అనమాట. సో చెప్పాను, ఆమెకి ఎక్స్ప్లెయిన్ చేసిన, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తేనే ఆమె ఏదో కలత చెందిందో మళ్ళీ తెలీదు. ఫైనల్గా మెసేజ్ అంటే ఆమెతో మీరు మాట్లాడడం జరిగింది. నైట్ 8:30 కాల్ చేసి లిఫ్ట్ చేయలే, 9:30 కాల్ చేసినప్పుడు లిఫ్ట్ చేసినాము. ఒక 25 minutes సుదీర్ఘంగా జడ్జి ఆమెనే అడిగింది, సార్ కేసు ఎట్లా ముందుకు వెళ్ళచ్చు, మీ ఒపీనియన్ చెప్పండి, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి అంటే, అది లీగల్ ఒపీనియన్ ఎవరైనా చెప్తారు కదా, సజెషన్స్ ఎట్లా. అంటే మరి రాజ్ తరుణ్తో కూడా మాట్లాడండి. నేను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వేరే వాళ్ళ కాంటాక్ట్లో అయ్యారు. వాళ్ళ పేరెంట్స్ నిన్న చేస్తున్నారు, మళ్ళీ ఇష్యూ వల్ల మళ్ళీ డిలే అయింది. ఇఫ్ దే విల్ కమ్ విల్ గో. అంటే ఇప్పుడు కేసు ఇద్దరికి సంబంధించింది కదా సార్, ఓన్లీ లావణ్య మాత్రమే బయటికి రావడం, ఆమెకు ఆధారాలు బయట పెట్టడం జరుగుతుంది. మరి రాజ్ తరుణ్ ఎందుకు బయటకు వస్తాడంటారు సార్? ఎవరైనా ఇప్పుడు ఆయన అడిగితే మంచిగా ఉంటుంది, వాళ్ళ ఇష్టం. ఇప్పుడు ఒకరికి రావాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటే వస్తారు, లేకపోతే కంపల్సరీ రావాలని లేదు కదా. మీడియా ముందుకు కూడా అంటే కేసు పెట్టినప్పుడు ఖచ్చితంగా రావాల్సి వస్తుంది కదా సార్. అది పోలీస్ వాళ్ళు నోటీస్ ఇస్తారు, 41 CRPC నోటీస్ ఇచ్చి, ఒకవేళ నోటీసులు ఉంటే ఆ నోటీస్ తగ్గట్టు స్పందించాలి. యాక్చువల్లీ ఎవరైనా స్పందించాలి. ఒకవేళ ఇది ఆమె పెట్టిన ఆధారాల ప్రకారం కావచ్చు, లేకపోతే ఆమె చేసిన అలిగేషన్ కావచ్చు, ఒకవేళ నిజమైతే రాజ్ తరుణ్కి ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంటుంది? పడుతుందండి. ఆ సెక్షన్స్ ఇప్పుడు ఇదే సెక్షన్స్ ఉంటే ఒకలాగా, సెక్షన్స్ మారితే ఇంకొకలాగా, మ్యాట్రిమోనియల్ కిందికి రాదు అంటే ఒకలాగా, మ్యాట్రిమోనియల్ కిందికి వస్తుందంటే ఒకలాగా. ద జస్టిస్ విల్ టేక్ యాజ్ పర్ లా. సో ఓవరాల్గా అయితే మొత్తం కోర్టులో జడ్జిమెంట్ వస్తుందంట. సో చూస్తున్నారు కదా. సో మరి రాజ్ కుమార్ గారు ఈ విధంగా చెప్తున్నారు. సో చూద్దాం ఉందాం, మరి తెలుస్తుంది కదా మా కోర్టు జడ్జిమెంట్ ఏ విధంగా వస్తుంది అనేది. సో మీరేమనుకున్నా ఖచ్చితంగా మన టీవీని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.